సింగనమల్లో అంబేద్కర్ భవనం నిర్మాణం చేస్తానని చెప్పి 10 నెలలైంది. కట్టాడా తమ్ముడు? కడతాడని మీకు నమ్మకం ఉందా? మిడ్ పెన్నార్ మెయింటెనెన్స్కి 3 కోట్లు ఇస్తానడు. ఇచ్చాడా 3 కోట్లు? గండికోట సుబ్రయాన్ సాగర్ పుట్లూరు మండలానికి వాటర్ పైప్ లైన్ కోసం 250 కోట్లు ఇస్తా అన్నాడు. మాటలు కోట్లు దాటాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాట్లా. 10 నెలలు అయింది. నేను హామీ ఇస్తున్నా, ఇవన్నీ చేసి మీ రుణం తీర్చుకుంటాం. కోల్డ్ స్టోరేజ్కి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తానడు. ఇచ్చాడా అని అడుగుతున్నా. ఏది ఇవ్వడు, ఇచ్చే పరిస్థితిలో లేడు. ఇంకో పక్కన గార్ల దిన్న సింగనమల్లో ముస్లింల కోసం షాదీఖానాలు కడితే 95% పూర్తయిన పనులు 5% పూర్తి చేయాల. 5% పూర్తి చేయలేని ముఖ్యమంత్రి, ఒక అసమర్థుడు 3 రాజధానులు కడతాడంట. కట్టాడా 3 రాజధానులు? రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఎవరయ్యా నేను అడుగుతున్నా. నిన్న మొన్నటి చూసావు ఎమ్మెల్యే, పాపం గొప్ప ఆవిడని చూస్తే ఎక్కడ దొరికితే అక్కడ దోచుకునే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎమ్మెల్యే ఆవిడ భర్త ఇద్దరు కలిసి మొత్తం దోచుకున్నారు. ప్రభుత్వ భూములు, వివాదాలున్న భూములు 500 ఎకరాలు మొత్తం కొట్టేశారు. కొడమూర్తి గ్రామంలో 2.5 ఎకరాలు ఎస్సీల శ్మశానం కూడా ఆకుపై చేసుకున్నారు. శ్మశానాన్ని కబ్జా చేసిన వాళ్ళు ఏమనాలని మిమ్మల్ని అడుగుతున్నా. విండ్ మిల్లు, సోలార్ మిల్స్ అన్నీ కూడా యజమాని దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రేపు ఎన్నికల్లో ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారు. ఇప్పుడే చెప్పారు నాకు, ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు. అవునా? నిజమేనా? ఇది గొప్పడే కదా. నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పాలా? నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే, భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే కాళ్ళ దగ్గర పడి ఉంటాడనే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యేలను కూడా మీ ఎడం చేత్తో వేలి ముద్రేసే వాళ్ళని పెట్టుకుంటున్నారు. కానీ శ్రావణ్ శ్రీ చదువుకున్న అమ్మాయి, ఇక్కడే కేశవరెడ్డి గారు ఉన్నారు, ఒక సీనియర్ నాయకుడు. నర్సయ్య గారు ఉన్నారు, ఒక సీనియర్ నాయకుడు. రామలింగారెడ్డి గారు ఉన్నారు. ఇంకా తెలుగుదేశం పార్టీ పెద్దలు, నాకు ప్రాణ సమానమైన కార్యకర్తలున్నారు. నేను అడుగుతున్నా, ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఎంపిక చేసిన నేను పేదవాడ ప్రతినిధిగా పెత్తందారి వ్యవస్థలో భార్యకిచ్చి, అది కూడా అగ్రవర్ణాలు భార్య అంటే భర్త రెడ్డి కాబట్టి అప్పుడు భార్యకి ఇచ్చారు. ఇప్పుడేం చేశారు? ఆ అమ్మాయికి చెడ్డ పేరుందని ఆయన టిప్పర్ డ్రైవర్ని పెట్టాడు. గొప్పోడయ్యాను శభాష్. నిన్ను డెఫినెట్గా అభినందించాలి. నీ తెలివితేటలకు, నీ నాయకుడి మోసానికి ధన్యవాదాలు. శభాష్. మీ మాటలకు మేము మోసపోవడానికి సిద్ధంగా లేము. సింగనమల తిరగబడుతుంది, చరిత్ర తిరగరాస్తుంది. ఆ చరిత్ర ఎంపీకి, ఎమ్మెల్యేకి సైకిల్ కొట్టేయండి. ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొస్తామని నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో 160+ రావాలి. అసెంబ్లీలో
24+ పార్లమెంట్లో రావాలి. జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా ఇంటికి పంపించాలి. ఈ రాష్ట్రానికి ఆయన అవసరం లేదు. గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి అవసరం లేదని. నా బాధ్యత నేను చేశాను. ఇప్పుడు మీ బాధ్యత ఉంది. ఇప్పటి నుంచి 46 రోజులు మీ భవిష్యత్తు కోసం పనిచేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తారని అడుగుతున్నా. పుట్టబోయే భావితరాల కోసం కష్టపడతారని ఆలోచిస్తున్నా. ఆ తండ్రి, ఒక తండ్రి అమ్మాయిని, కూతుర్ని, ఒక తండ్రి కొడుకుని భుజాలపైన ఎక్కించి 2 ఏళ్ళు చూపిస్తూ, చంద్రన్న నా పిల్లలకు నువ్వే చూసుకో,